తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత దళిత జాతి ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాలదేవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లకదిరిగల శాంతయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మద్రాస్ రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అనేక కీలక పదవులు చేపట్టినప్పటికీ తన పేదరిక మూలాలను ఆయన ఎన్నడూ మర్చిపోలేదని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూలీ పనులకు వెళ్లిన ఆయన పట్టుదలతో చదివి 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 38 ఏళ్లకే ముఖ్యమంత్రిగా ఎదిగి రికార్డు సృష్టించారని వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా నయాపైసా అవినీతికి తావివ్వకుండా నిస్వార్థ జీవితం గడిపిన మహనీయుడని ప్రశంసించారు. రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలమురళీకృష్ణ మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం శ్రమించిన సంజీవయ్యకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేదరికం నుండి అధికార శిఖరాలకు చేరిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన గౌరవార్థమే విశాఖపట్నంలోని నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిగమాల రమేష్, పెనగలూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పార్థు తదితరులు పాల్గొన్నారు.